జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ అనే రాష్ట్రం ఉంది. అక్కడ జమ్మూ అనే ఊరుంది. మనకి ఇక్కడ కూడా విజయనగరం జిల్లాలో గొడ్ల మండలం దగ్గరన జమ్మూ అనే ఒక ఊరుంది. అక్కడ నిన్న జరిగినటువంటి విచిత్ర సంఘటనలేంటంటే 2 వర్గాలు ఇప్పుడు వినాయక చవితులు ఇవి కూడా రాజకీయాలయిపోతున్నాయి కదా! 2 తెలుగుదేశం పార్టీ వర్గం ఒకటి, వైసీపీ వర్గం ఒకటి 2 చోట్ల 2 విగ్రహాలు పెట్టారు. పూజలు చేశారు. ఆ తర్వాత నిమజ్జనం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అయ్యాక ఊరేగింపులు ఒకే రోజు పెట్టుకున్నారు. శుభ్రంగా పోలీసులు ఏం చేయాలి? ఇద్దరు ఒకే రోజు పెట్టుకోవద్దు. ఒకరోజు ఒకళ్ళు పెట్టుకోండి, ఒకరోజు ఇంకోళ్ళు పెట్టుకోండి. లేదా పొద్దున ఒకళ్ళు ఊరేగింపు చేయండి, సాయంత్రం ఒకళ్ళు ఊరేగింపు చేయండి అని చెప్పాలి. అలా కాకుండా అక్కడ ఇద్దరు వెళ్ళడానికి ఓకే అయిపోయింది. ఇద్దరూ వెళ్ళారు. ఇందులో ఒకంత అడుగు ముందుకెళ్ళిపోయారు తెలుగుదేశం వాళ్ళు. కానీ ఈ రెండో వాళ్ళు వైసీపీ వాళ్ళు లోపల ఇంకా ఊరేగింపు చేస్తున్నారు, సంబరం చేస్తున్నారు. దాంతో ముందుకెళ్ళినోళ్ళు వెనక్కి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళకి తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ సందర్భంగా తోపులాట ఘర్షణ జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళని కూడా తోసేసినటువంటి సంఘటన ఉంది. దాంతో పోలీసుల మీద దాడి అన్నటువంటి కారణంగా వీళ్ళని అరెస్టుల దగ్గరికి వచ్చారు. అరెస్టులు చేస్తున్నప్పటికీ తిరగబడ్డటువంటి వైసీపీ వాళ్ళు పోలీసులనే జీబుతో సహా అక్కడ ఉన్నటువంటి కాలువలోకి తోసేశారట. 2 వెహికల్స్లో వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ వెనక్కి ముందెళ్ళినటువంటి వెహికల్ మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చింది. దీంతో రాత్రికి రాత్రి ఆ గ్రామం మీద పడి ఎవరైతే దీనికి కారకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. చిలికి చిలికి గాలివాన అవ్వడం అంటే ఇదేనమాట. దేవుళ్ళ దగ్గర పవిత్రంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు రాజకీయ ప్రేరేపితమై చివరికి పోలీసుల మీద దాడులు లేదా కేసులు, దొంగ కేసులతో కథ మారిపోయి ఆ దేవుడి యొక్క పేరుని ఏది దేవుడి ముందున పూజ చేసుకునేటటువంటి ఆ తృప్తి పోయి చివరికి ఈ కేసుల నుంచి ఎప్పుడు బయటికి రావాలి, ఈ కేసులో మనవాళ్ళ బ్రతుకులేంటి, ఈ ఊళ్ళల్లో ఈ దాడులేంటి, ఈ దౌర్జన్యాలేంటి అన్నటువంటి స్టేజ్కి గ్రామీణ ప్రాంతాలలో అసహ్యకరమైన అరాచకమైన రాజకీయం చేసుకుంటున్నారు.